కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ బాదేశాడు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ కేవలం 34 బాల్స్లోనే 101 పరుగులు చేసి డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 12 బౌండరీలు 10 సిక్సర్లు ఉండడం విశేషం. శ్రీలంకతో రెండో టీ20లో ఓపెనర్గా దిగిన రోహిత్ తొలుత కాస్త నిలకడగా ఆడి తర్వాత వేగం పుంజుకున్నాడు. 23 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగిలిన 50 పరుగులు చేసి శ్రీలంక బౌలింగ్ను తుత్తునియలు చేశాడు. లంక సారథి పెరీరా వేసిన 11వ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదేశాడు. రోహిత్కు టీ20లో ఇది రెండో శతకం కావడం విశేషం. చివరికి చమీరా వేసిన బంతికి భారీ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ బాదేశాడు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ కేవలం 34 బాల్స్లోనే 101 పరుగులు చేసి డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 12 బౌండరీలు 10 సిక్సర్లు ఉండడం విశేషం. శ్రీలంకతో రెండో టీ20లో ఓపెనర్గా దిగిన రోహిత్ తొలుత కాస్త నిలకడగా ఆడి తర్వాత పుంజుకున్నాడు. 23 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఆ తర్వాత 11 బంతుల్లోనే మిగిలిన 50 పరుగులను పూర్తి చేసి శ్రీలంక బౌలింగ్ను తుత్తునియలు చేశాడు. లంక సారథి పెరీరా వేసిన 11వ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు బాదేశాడు. రోహిత్కు టీ20లో ఇది రెండో శతకం కావడం విశేషం. చివరికి చమీరా వేసిన బంతికి భారీ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడు.